డీటెయిల్స్ చూద్దాం. డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు నిరసనగా గుంటూరు జిల్లా పొన్నూరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు. మెగా డిఎస్సిపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు. జగన్ అంటేనే విధ్వంసం, అరాచకం, అవినీతితో కూడిన పాలన అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మెగా డిఎస్సి నిర్వహించిందని స్పష్టం చేశారు. వైకాపా పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతని మోసం చేసి రాష్ట్రంలో విధ్వంసాన్ని, అరాచకాన్ని ఆలంబనగా పాలన చేసి వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోని ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది. దానిలో మెగా డిఎస్సిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకంగా పెట్టి ఈ రాష్ట్రంలో 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇస్తే మరి ఎన్నో కోర్టు కేసులు, 200కు పైగా కోర్టు కేసులు ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా అధిగమించి నియామకాలు చేపడితే దొంగల పడిన 6 నెలలకి కుక్కలు మురిగినట్టు వాళ్ళందరూ సెలక్షన్ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది, వాళ్ళ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కొత్తగా దానిలో డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అనే ఒక నెపాన్ని తీసుకొచ్చి ఇవాళ ఒక విధ్వంసపరమైన ఆలోచనతో వైకాపా పార్టీ నిరసనలకు పిలుపునివ్వటాన్ని మేము ప్రశ్నిస్తాము. నేను అడిగేది ఒకటే, 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి టీచర్కి ఉద్యోగం ఇచ్చారు. ఇవాళ ఈ బ్యానర్లో చూడండి, మీరు ఈ నియోజకవర్గంలో 45 మంది, దానిలో దళితులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఇవాళ మీరు ఏదైతే ఆరోపణలు, అక్రమాలు జరిగినాయి అని ఆరోపణలు చేస్తూ ఉన్నారో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ 45 మంది ఇళ్ళకెళ్ళండి. నంద్యాల జిల్లా